ఇలా టేస్టీ వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చిన్న టిప్స్తో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ వంకాయలను ఒక 4 తీసుకున్నానండి. వెల్లిపాయలు ఒక పాయ వరకు తీసుకున్నానండి. ఒక గడ్డ తీసుకున్నాను. కొత్తిమీర, చింతపండు, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియోలోకి వెళ్దాం రండి. ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకున్నాను. మొదటిగా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకుందామండి. పచ్చిమిర్చిని వేసుకుని బాగా వేయించుకున్నాక అదే పచ్చిమిరపకాయలలో వెల్లిపాయలను కూడా వేసుకున్నామండి. బాగా వేయించుకుందాము. బాగా మూత పెట్టేసి వాటిని బాగా చిట్లీ పైన పడతాయి కాబట్టి పడకుండా మనము మూత పెట్టేసి బాగా వేయించేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టానండి. ఒక 2 మినిట్స్ వాటిని బాగా మగ్గనిద్దాము. ఒకసారి కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటిని చెక్ చేసుకుంటూ బాగా వాటిని వేగనిద్దామండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. కొంచెం దాంట్లో మనం ధనియాలు వేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని అదేవిధంగా 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇవన్నిటిని బాగా వేయించుకుందాము. ఇవన్నీ బాగా వేగాక మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. మూత పెట్టేసి 2 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక జారులోకి తీసుకుందాం వీటన్నింటినీ. అదేవిధంగా మిగిలిన జారులో వచ్చేసి మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి. వంకాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట. కొంచెం కొత్తిమీరను కూడా అందులో వేసేసుకున్నాము. వంకాయ ముక్కలతో పాటు కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా ఆ రెండింటిని వేయించుకుందామండి. ఇవి బాగా వేగాలండి. మంచిగా వేగుతున్నప్పుడు కొంతసేపు మూత పెట్టేసి వీటిని కూడా బాగా వేయించుకుందామండి. ఈలోగా మనము మిక్సీ పట్టుకుని వద్దాము. మిక్సీ జారులోకి ఏమేమి వేసానో చూసారు కదా. పచ్చిమిరపకాయలు నేను వేయించుకున్న ఐటమ్స్ అన్నీ వేసి పెట్టాను అనమాట. అవన్నీ కొంచెం సాల్ట్ వేసి కల్లుప్పు వేస్తానండి. కల్లుప్పు వేసేసి నేను మంచిగా పట్టుకొని వస్తాను. నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకొని కచ్చపచ్చగా పట్టుకున్నానండి. ఈలోగా ఒకసారి మూత చేసి చెక్ చేశానండి. ఇవి కొంచెం వేగాయి. 1 టమాటాని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసానండి. అవి కూడా బాగా వాటితో పాటు వేగిపోవాలన్నమాట. ఇవన్నీ వేగాక మళ్ళీ అదే మిక్సీ జారులో తీసుకొని మళ్ళీ పట్టుకుందాము. ఈలోగా 2 మినిట్స్ బాగా మూత పెట్టేసి వీటిని బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు మగ్గాయా లేదో ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. ఇప్పుడు బాగా మగ్గిపోయి ఉన్నాయండి. ఈ మగ్గిపోయినవన్నీ మనము ఒక మిక్సీ జారులోకి చల్లారక తీసుకుందామండి. ఈ విధంగా మిక్సీ జారులో వేసి పట్టుకుందామండి అన్నిటినీ. ఇప్పుడు పోపుకి ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండిల్లో బాండిల్లో నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకుందామండి. దాంట్లోనే కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేసుకుందామండి. పోపు అంతా బాగా వేగాక మన పచ్చడిని కూడా తీసి అందులో వేసేద్దాము. అన్నీ బాగా వేగాలండి. కొంచెం వేగితే మంచి వాసన ఉంటుంది కరివేపాకు కూడా.
పోపు వేగుతున్నప్పుడు మనము కొంచెం 2 ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసి అందులోనే వేసుకుందామండి. కానీ ఉల్లిగడ్డలు మాత్రం వేగకూడదు అనమాట. పచ్చి పచ్చి అలాగే ఉంటేనే మన పంటికి తగులుతున్నప్పుడు మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మన పచ్చడిని అంతటిని తీసి అందులో వేసేద్దామండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. మొత్తం తీసేస్తున్నానండి, జారులో నుంచి మొత్తం పచ్చడి తీసేసి నేను ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. మొత్తం మిక్స్ చేసేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుంది. వంకాయ పచ్చడి, టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. తప్పక ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి దొండకాయ పచ్చడి ఎలా వచ్చింది ఏంటనేది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.